నీట్ రిజల్ట్ వచ్చిందనమాట. 2026 నీట్ రిజల్ట్ వచ్చింది. సో దీంట్లో చాలా థింగ్స్ డిఫరెంట్గా వర్కౌట్ అయ్యాయి. ఏంటంటే 93% నీట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఫస్ట్ టైమర్స్ అని మీకు తెలుసా? అండ్ దీంట్లో ఉమెన్ ఎక్కువ మంది నీట్ ర్యాంక్స్ క్రాక్ చేశారు. అండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ కూడా 715 మార్క్స్ వచ్చాయి 720 మార్క్స్. అండ్ నౌ వీల్ అనలైజ్ ఈ నీట్ రిజల్ట్ గురించి. వీ హ్యావ్ అన్ అనాలిసిస్ రిగార్డింగ్ ద నీట్ రిజల్ట్. అండ్ ఎవరికైతే నీట్ రిజల్ట్ రాలేదో, సరిగ్గా వాళ్ళకి కావాల్సిన మార్క్స్ రాలేదో, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి లైఫ్ లో? దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇన్ దిస్ వీడియో. మీరు చూస్తే టోటల్ 11.21 lakh candidates qualify. Every year 20 lakh people రాస్తారు ఎగ్జామ్. See, qualifying marks are different and whatever you get for the rank is different. So 11.21 lakh candidates qualify. There is a cut-off. ఆ కట్ ఆఫ్ దాటితే క్వాలిఫై అయినట్టు, సో దట్ నువ్వు మెడికల్ ఎంట్రన్స్ కి వెళ్ళొచ్చు, మెడికల్ కాలేజ్ లో ఎంట్రన్స్ తీసుకోవచ్చు. నౌ సీ నీట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. మీరు చూస్తే ఇది 2 సార్లు జరిగింది ఎగ్జామ్, బికాస్ రీనీట్ ఎగ్జామ్ తర్వాత వచ్చిన రిజల్ట్స్. సో అందుకే దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రిజల్ట్. నౌ సీ 20 lakh ఆస్పిరెంట్స్ రాశారు, 11.21 lakh క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు, 56% ఓవరాల్ క్వాలిఫికేషన్ రేట్. అంటే క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి మెడికల్ సీట్ వస్తుందా? రాదు. ఎవరికి మెడికల్ సీట్ వస్తుంది? ఎవరైతే టాప్ హై స్కోరింగ్ వాళ్ళు వస్తారో వాళ్ళకి మాత్రమే మెడికల్ సీట్స్ వస్తాయి. అమాంగ్ ది టాప్ 138 హై స్కోరింగ్ క్యాండిడేట్స్ 93% క్లియర్ నీట్ ఇన్ దేర్ ఫస్ట్ అటెంప్ట్. 138 పీపుల్ హై స్కోర్స్ వచ్చాయి, కానీ వాళ్ళు ఫస్ట్ టైమర్స్ అని మీకు తెలుసా? 93% ఫస్ట్ టైమర్సే. అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే నీట్ క్రాక్ చేయొచ్చు. ఎప్పుడు? నువ్వు ప్రాపర్ ఇంటర్మీడియట్ కాలేజ్ చూస్ చేసుకోవాలి, అక్కడ నీట్ కోచింగ్ బాగా ఇస్తూ ఉండాలి, ఇంటర్మీడియట్ తో పాటు నీట్ ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే నువ్వు క్రాక్ చేయొచ్చు. అండ్ ఈవెన్ వెన్ మీరు టాపర్స్ ఇంటర్వ్యూస్ చూడండి, ఆ టాపర్ ఇంటర్వ్యూస్ ఏం చెప్తున్నారు? ఎస్, నేను బయాలజీ స్ట్రాంగ్ గానే ఉన్నాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే నా వీక్నెస్, సో దాన్ని నేను స్ట్రెంత్ గా మార్చుకున్నాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను, అందుకనే నాకు చాలా వరకు ఈజీ అయిపోయింది, రివిజన్ కి ఈజీ అయిపోయింది, ర్యాంక్ కొట్టడం ఈజీ అయిపోయింది అని చెప్పారు. సో నౌ సీ జెండర్ వైజ్ 58.2% ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ర్యాంక్ వచ్చింది, 41% మేల్ క్యాండిడేట్స్ వచ్చింది. అంటే ఉమెన్ ఆర్ లీడింగ్ ద ర్యాంక్స్ ఇన్ ద నీట్ ఆల్సో. సో నౌ హై స్కోరర్స్ ఎంతమందికి హై స్కోర్ వచ్చింది? 19 పీపుల్ గ్రేటర్ దాన్ 700 మార్క్స్ వచ్చాయి, 138 పీపుల్ గ్రేటర్ దాన్ 690 మార్క్స్ వచ్చాయి, 1492కి 650, 90,000 పీపుల్ కి 500 మార్క్స్ పైన వచ్చాయి. 11 lakh పీపుల్ క్వాలిఫై అయ్యారు, అంటే ఓన్లీ 1 lakh పీపుల్ కి మాత్రమే గ్రేటర్ దాన్ 500 మార్క్స్ వచ్చాయి. అండ్ మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంతమందికి వచ్చాయి? ఈ 90,000 పీపుల్లో 100+ పీపుల్ మా ఇన్స్టిట్యూషన్ నుంచి. వాళ్ళకి నీట్ స్కోర్ చాలా బాగా వచ్చింది. నీట్ లాంగ్ టర్మ్ క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఇంటర్మీడియట్ తో పాటు నీట్ చదివి రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో 100+ క్యాండిడేట్స్ కి మోర్ దాన్ 500 మార్క్స్ వచ్చాయి. వాళ్ళకి ఎందుకు వచ్చాయి అది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. నౌ ఏ స్టేట్ పర్ఫార్మెన్స్ వైజ్ 1.7 lakh క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నారు. అంటే అక్కడ ఎకో సిస్టమ్ బాగుందని అర్థం కాదు, స్టూడెంట్స్ కి ఏం చేయాలో తెలుసు, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలో తెలుసు, అందుకని వాళ్ళకి ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎక్కువగా సీట్లు వచ్చాయి? మీరు చూస్తే జనరల్ కేటగిరీకి 2 lakh, ఓబీసీ వాళ్ళకి 5. నాన్ క్రీమిలేయర్ 5.2 lakh, ఎస్సీ వాళ్ళకి 1.59 lakh, ఎస్టీ వాళ్ళకి 63,716, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 95,000. ఇలా మీరు చూస్తే ఓబీసీ క్యాండిడేట్స్ కి ఈసారి ఎక్కువగా సీట్లు రావడం జరిగింది, ఎక్కువగా ర్యాంక్స్ రావడం జరిగింది, స్కోర్ బాగా రావడం జరిగింది. నౌ 8 మార్క్స్ బోనస్ మార్క్స్ వచ్చాయి. ఎందుకో తెలుసా? ఒక ఫిజిక్స్ క్వశ్చన్ ని విత్డ్రా చేసుకున్నారు, అంటే నీట్ పేపర్ లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని విత్డ్రా చేసుకుంటుంది గవర్నమెంట్ కూడా. అనదర్ ఫిజిక్స్ క్వశ్చన్ హ్యాస్ 2 కరెక్ట్ ఆప్షన్స్, టోటల్ ఆఫ్ 8 బోనస్ మార్క్స్ అవార్డ్ చేశారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నౌ ఫాస్టెస్ట్ రిజల్ట్ 25 days లోనే రిజల్ట్ వచ్చింది. June 21 ఎగ్జామ్ పెట్టాం, 25 days లో రిజల్ట్ వచ్చింది. అంటే రీ ఎగ్జామ్ 5,000 సెంటర్స్ లో కండక్ట్ చేసిన 25 days లో ఫాస్టెస్ట్ రిజల్ట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 15% ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్ జరుగుతుంది. దెన్ రిమైనింగ్ 85% స్టేట్ కేటగిరీ వైజ్ కోటాలో మనకు కౌన్సిలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది అడ్మిషన్స్ టు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ అన్ని కోర్సులకి నీటే కాబట్టి. సో ఇది నెక్స్ట్ జరగబోయే శరత్ చంద్ర మెడికల్ అకాడమీ. సో ఇక్కడ మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్ టర్మ్ ఎవరు చేయాలి అనే దాని గురించి మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ బ్రీఫ్ గా చెప్పాలంటే ఎవరికైతే
500 కన్నా తక్కువ వచ్చి 450 to 500 మధ్యలో ఉంటాయో వాళ్ళకి కానీ మంచి మెడికల్ సీట్ రాలేదా, లేదా 400 నుంచి 500 మధ్యలో ఉండి వాళ్ళకి మంచి మెడికల్ సీట్ రాలేదా, వాళ్ళు ఖచ్చితంగా నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎక్కడో చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి, అవి కానీ ప్రాపర్ గా వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా నీట్ లాంగ్ టర్మ్ లో ర్యాంక్ సాధించడం ఈజీని. మా దగ్గర 100+ క్యాండిడేట్స్ లో 30 to 40% నీట్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకే ర్యాంక్ ఎందుకు వచ్చింది? బికాస్ వాళ్ళు ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్ లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ మా ఐఐటి ఫ్యాకల్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేయడంతో పాటు జేఈ మెయిన్స్ లాస్ట్ 5 years పేపర్స్ రివిజన్ చేయించడం, దాంతో పాటు నీట్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్ ఆఫ్ నీట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించడం, ఇవన్నీ చేస్తారు కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా చాలా వరకు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలా మా నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సక్సెస్ రేట్ ఎందుకు వస్తుంది? బికాస్ వాళ్ళ మిస్టేక్స్ ని వాళ్ళు అనలైజ్ చేసి, సెల్ఫ్ అనాలిసిస్ చేసి, ఎర్రర్ బుక్ అనాలిసిస్ చేసి, కంటిన్యూస్ గా టెస్ట్ పెట్టి, డైలీ ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్, అలాగే మంత్లీ టెస్ట్, అలాగే గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ కండక్ట్ చేస్తూ వస్తాం కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తూ చేయడం వల్ల నీట్ లాంగ్ టర్మ్ లో ర్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే ఇంటర్మీడియట్ తో పాటు నీట్ కూడా కోచింగ్ ఇస్తుందో అటువంటి కాలేజ్ చూస్ చేసుకోండి. ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చి నీట్ లో ర్యాంక్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ మీరు చూస్ చేసుకోండి. ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే ఐఐటిఎన్స్ తో రన్ చేయబడుతుందో లేదా ఎయిమ్స్ క్యాండిడేట్స్ తో రన్ చేయబడుతుందో ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ చూస్ చేసుకోండి. అప్పుడే మీకు ఫస్ట్ అటెంప్ట్ లో నీట్ ర్యాంక్ వచ్చి దాంతో పాటు మెడికల్ సీట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు నీట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలనుకుంటున్నారు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే ఇంటర్మీడియట్ తో పాటు నీట్ అడ్మిషన్స్ కూడా దగ్గరలో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ నీట్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా క్రూషియల్ వీడియో. మీరు ఈ వీడియో స్కిప్ చేశారంటే చాలా వరకు ఏదో మిస్ అవుతున్నట్టు. కాబట్టి నీట్ లాంగ్ టర్మ్ అయినా, ఇంటర్మీడియట్ తో పాటు నీట్ అయినా, వీ గివ్ ఈక్వల్ ఫోకస్ క్లాసెస్ పైన, టెస్ట్లు పైన, మెంటర్షిప్ పైన, ఫ్యాకల్టీ పైన, ఇవన్నీ ఫోకస్ చేస్తాం కాబట్టి మా క్యాండిడేట్ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ అటెంప్ట్ తోనే క్రాక్ చేయగలుగుతారు. సో కాబట్టి మీరు చేయాలనుకుంటే మా అకాడమీ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.